హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి బిగ్ బాస్ 8లో నిజంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో 3 నిమిషాల్లోనే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ పర్సన్ ఆదిత్య ఓం. ఈయన లాహిరి మూవీలో హీరోగా యాక్ట్ చేశాడు. అంతేకాకుండా ఇంకా చాలా మూవీస్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈయనైతే ఫేడ్ అవుట్ అవుతున్నారని చెప్పేసి బిగ్ బాస్కి వస్తున్నారు. 100% జెన్యూన్ ఫ్యాక్ట్స్. ఇంకా సెకండ్ పర్సన్ నిఖిల్. ఈయన సీరియల్ యాక్టర్ అండ్ ఈయన డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈయనైతే 100% బిగ్ బాస్ 8లో కనిపిస్తారు. ఇక థర్డ్ పర్సన్ యష్మి గౌడ. ఈమె స్వాతి చినుకులు, నాగభైరవి మొదలైన సీరియల్స్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈమె కూడా ఖచ్చితంగా 100% బిగ్ బాస్ 8లో ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ అభిరామ్ వర్మ. ఈయనైతే చిన్న మూవీస్ ఒక 4-5 వరకు చేస్తున్నారు. సో ఈయన కూడా 100% బిగ్ బాస్ 8లో ఉంటున్నాడు. నెక్స్ట్ పర్సన్ బెజవాడ బేబక్క. ఈమె మంచు లక్ష్మి గారిలా మిమిక్రీ చేస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు యూట్యూబ్లో. సో ఈమెతే 100% పక్కా జెన్యూన్. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి నైనిక అనసూరు. ఈమె డాన్సర్ అట. సో ఈమె కూడా 100% బిగ్ బాస్ 8లో ఉంటారు. నెక్స్ట్ పర్సన్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపులు మూవీలో సైడ్ యాక్టర్గా యాక్ట్ చేస్తున్నాడు. సో ఈయన కూడా 100% పక్కా బిగ్ బాస్ 8లో కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ పర్సన్ కిరాక్ సీత. ఈమెయితే బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఈమె 100% పక్కా బిగ్ బాస్ 8లో ఉంటారు. అండ్ నెక్స్ట్ పర్సన్ అలీ ఒక్క బ్రదర్ కయ్యూమ్ గారు. సో ఈయన కూడా బిగ్ బాస్ 8లో 100% పక్కా ఉంటారు. అండ్ నెక్స్ట్ పర్సన్ విస్మయశ్రీ. ఈమె కూడా బిగ్ బాస్ 8లో ఉంటారంట, 100% షూర్. అండ్ నెక్స్ట్ పర్సన్ విష్ణుప్రియ. ఈమెయితే మనకు బాగా పరిచయమే కదండి. శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ షోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి రీతు చౌదరి. ఈమె కూడా చాలా జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంకా చాలా షోస్ ద్వారా ఈమె కూడా ఫుల్ పాపులర్ అయినారు. సో ఈమె కూడా 100% పక్కా. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి నాగమణికంఠ. ఈయన వచ్చేసి ఇన్ఫినిటమ్ వెబ్ సిరీస్ ద్వారా ఎన్నో చిన్న వెబ్ సిరీస్లో అయితే యాక్ట్ చేస్తున్నాడు. సో ఈయన కూడా 100% పక్కా అట. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష. ఈయనైతే రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్ అట. సో లావణ్య అండ్ రాజ్ తరుణ్ ఇష్యూస్లో ఈయనైతే ఫుల్ ఫేమ్ అయ్యాడు. సో ఈయన కూడా బిగ్ బాస్ 8లో 100% పక్కా. అండ్ నెక్స్ట్ పర్సన్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు. ఈమె 99% ఛాన్సెస్ ఉంది బిగ్ బాస్ 8లో. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి సహార్ కృష్ణన్. ఈమె అయితే మిస్ ఆంధ్రాగా పార్టిసిపేట్ చేసిందట. సో ఈమె కూడా 99% ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ మన రాకింగ్ రాకేష్ గారు జబర్దస్త్ షో ద్వారా మనకు తెలిసిందే కదా. ఈయనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 8లో వెళ్తారట. నెక్స్ట్ ఇంద్రనీల్, మొగల్ రేకులు ఫేమ్ ఇంద్రనీల్ గారు. ఈయన కూడా 100% బిగ్ బాస్ 8లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన టేస్టీ తేజ. ఈయనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ బిగ్ బాస్ 8లో కనిపించబోతున్నారు. ఇంకా 6 to 7 మెంబర్స్ ఓల్డ్ ప్రీవియస్ బిగ్ బాస్ షోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారట. సో ఇదండి మన బిగ్ బాస్ 8 ఫైనల్గా ఎవరెవరు ఉంటారు అని ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్గా చెప్పాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో.